బెంగళూరు పేలుళ్ల కుట్ర మరొక కీలకమైనటువంటి 7 రాష్ట్రాల ఎన్ఐఏ సోదాలు 5 అనుమానితుల అదుపులోకి. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో శుక్రవారం పేలుళ్లకు పాల్పడిన ఘటనలో 5 అనుమానితులు ఎన్ఐఏ మంగళవారం తమిళనాడు అదుపులోకి తీసుకుంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ సహా 7 రాష్ట్రాలను మొత్తం 17 ప్రదేశాల్లో ఎన్ఐఏ సోదాలు జరిపింది. హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లతో పాటు కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. 16 మందికి నోటీసులు జారీ చేసింది. బెంగళూరులోని పరస్పర అగ్రహార కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న అనుమానిత ఉగ్రవాదులు జైలు నుంచే విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారని ఎన్ఐఏ గుర్తించింది. రామేశ్వరం కేఫ్లో పేలుడు కూడా అందులో భాగమేనని భావిస్తుంది. కీలక సూత్రధారుగా భావిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టీని అసీర్, జునైద్ అహ్మదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినాయి. రామేశ్వరం ఘటన ట్రయల్ మాత్రమే, $2.5 బిలియన్ చెల్లించకపోతే మరిన్ని విధ్వంసాలు సృష్టిస్తామని ఆ మెయిల్స్లో హెచ్చరించినట్టు సిద్ధరామయ్య చెప్పారు. మరోవైపు ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగిని చంపేస్తామన్న మహమ్మద్ రసూల్ అనే వ్యక్తిపై కర్ణాటకలోని యాదగిరి జిల్లా సురపుర పోలీసులు తాజా కేసు నమోదు చేశారు. యాదగిరి జిల్లాకు చెందిన మహమ్మద్ రసూల్ తెలంగాణలోని హైదరాబాద్కు వెళ్లి స్థిరపడ్డాడు. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు సురపుర పోలీసులు మంగళవారం మీడియాకు చెప్పారన్నట్టు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే పరీక్షలో